చూడండి ఇప్పుడు ఆడ ప్రమాణ స్వీకారం చేసిన ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ పునర్విభజనకు సంబంధించిన అంశంలో ఇమీడియట్గా ఇక్కడికి వచ్చిన నేను నిరంతరం పదవి ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉండేటోన్ని. పదవి ఉన్నది కాబట్టి ప్రజల్లో ఉండడం మరింత ఎక్కువ ఉపయోగకరం. అధికార పార్టీలో ఉన్న నాయకునికి మరింత వెసులుబాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి ఈజీ అవుతుంది. తర్వాత ప్రభుత్వంతో కోఆర్డినేషన్ కూడా ఈజీ అవుతుంది. కాబట్టి ఈ సందర్భం ఒక మంచి సందర్భం. ఇది నా వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. అంటే ప్రజలంతా ఏందంటే నాకే అర్థం కాని స్థితికి వెళ్ళిపోయిన నాకు పదవి రాకపోతే ప్రజలు బాధపడే స్థితిని నేను గమనించిన. కాబట్టి ఇదేందో నాకు విచిత్రమైన పరిస్థితి వచ్చిందని నేను ఫీల్ అయినప్పుడు కూడా నాకు సరైన సమయంలో సరైన పదవిని నాకు పార్టీ ఇచ్చింది. ఈ పదవిని మళ్ళీ ప్రజల కోసం ఎట్లా ఉపయోగించాలనేది నా యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. డెఫినెట్గా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుపోవడం, ప్రజల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావడం, మధ్యన వారధిగా ఉండడానికి నాకు మంచి అవకాశం. హెచ్సియు భూములు అని చెప్పేది ఎవరు చెప్తున్నారంటే మన బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అంటున్నారు. కోర్టు చెప్పని హెచ్సియుకు మనం 400 ఎకరాల భూమి ఇచ్చినాము. ఈ 400 ఎకరాల భూమి కూడా విద్యార్థులకు ఏమని కోర్టు చెప్తే ఇద్దాం. ఎందుకంటే దాని కొరకు రాజశేఖర రెడ్డి గారు కొట్లాడినరు, రోషయ్య గారు కొట్లాడినరు, ఇప్పుడు బీజేపీలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కొట్లాడినరు, మా ముఖ్యమంత్రి గారు కొట్లాడినరు. మధ్యన ముఖ్యమంత్రి ఎందుకు కొట్లాడలే, వేరే వాళ్ళకి ఇచ్చినని ఆయన అడగండి. ఎందుకు ఇచ్చినావు నువ్వు 23 ఎకరాలట హైరేస్కి ఇచ్చినవాట, ఎందుకు కాక అని అడగండి. ఇప్పుడు ఫామ్ హౌస్ దొరకడు, లేకపోతే అలా కొడుకుని అడుగురి, అలా కొడుకుని అడిగితేనే చెప్తాడు. ఆయన ఒకటే జీవకారుణ్యం పర్యావరణ ఉపయోగి కూడా అయ్యిండు. మనుషులు చంపిన ఆయనకి ఇప్పుడు నెమళ్ళకి దెబ్బ అంటే ఏఐల గ్రాఫిక్స్లో దెబ్బతిన్నా వీళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఏది ఏఐలో వాళ్ళు చేసిన గ్రాఫిక్స్ రాజమౌళిలో భయపడుతున్నాడు, అమ్మో ఇంత మంచి గ్రాఫిక్స్ నేను ఎందుకు చేయలేదని. ఒక దగ్గరనే ఏనుగుల్ని, ఒక దగ్గరనే నెమళ్ళని, ఒక దగ్గరనే జింకల్ని పెట్టి భలే ఆట ఆడింది. కానీ ఇలా వాళ్ళ అయ్యా వాళ్ళ కొడుకు 4,23,000 ఎకరాల భూములు, ప్రజల భూములు ఇలా అప్పనంగా దిగమింగిండ్రు. కొన్నిటి పేరు మీద ఏం చేసిరో తెలుసు. అభయారణ్యాలను ముంచిండ్రు, అరణ్యాలను ముంచిండ్రు, ప్రజల్ని ముంచిండ్రు, ప్రజల్ని చంపిండ్రు. భూమి సేకరణ చేసినందుకు మరణసాగర్లో 2-3 చనిపోయింది. ఇప్పటికి కూడా కొంతమంది ఇక్కడనే గజ్వేల్ ఏరియాలో ఉన్నారు. వాళ్ళు 1000 ఏనుగులు తిన్న రాబందట, ఏదో నక్కేపు ఏడిచినట్టు గాలివాన పోయిందట. ఇప్పుడు చెప్తా ఉన్నారు ఒక్క గాలివాన పోయినట్టు. ఇప్పుడు ఈ డ్రామాలు ఎవరు చెప్పినా కూడా ఎవరి నంబర్ హెచ్సియు భూముల విషయంలో హైకోర్టు డైరెక్షన్స్ని బట్టే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మా మీనాక్షమ్మ కూడా చాలా కేటగరికల్గా దాని మీద సర్వే చేస్తున్నది. ఏ అంశాల్లో ఎట్లా ఉన్నా కూడా విద్యార్థులకు సమాజానికి నష్టం జరగకుండా ఉంటుంది. కానీ ఆ బండి సంజయ్ని మాత్రం జర పరేషాన్ కాకండి. ఎందుకంటే మీనాక్షమ్మ వచ్చి సెక్రటరియట్లో ఎట్టుందంటే మరి నువ్వు రా, లేకపోతే మోడీతో ఒక కమిటీ వేపి. ఇప్పుడు మీరైనా కూడా ఇప్పుడు ఒక అంశం మీద రివ్యూ, మంత్రుల కమిటీ రివ్యూ అయితే మీరు పర్సన్గా జాయిన్ అయ్యే హక్కు ఉన్నది. ఇప్పుడు మనం మారుమూల పల్లె నుంచి వచ్చి కూడా ఒక అర్జీదారు వచ్చి కూడా సెక్రటరియట్కి వచ్చి అధికారులను కలిసే హక్కు ఉన్నది. అట్లనే ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జిగా మా పార్టీ మంత్రులను మేము కలవడం అనేది ఆయనకు పెద్ద అసలు దేశద్రోహం లెక్క కనబడుతున్నది. మీనాక్షి నటరాజన్ గురించి ఆయనకు తెలియదు. ఏంటి ఆమె సామాజిక ఉద్యమకురాలు, పర్యావరణ ఉద్యమరాలు, తర్వాత మేధా పాట్కర్తో కలిసి ఎన్నో సామాజిక ఉద్యమాలు నిర్మించిన వ్యక్తి, గాంధేయవాది. రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని ఈ స్థాయికి రావచ్చు కాదు. కానీ ఆమె జీవితం ఒక ఆదర్శవంతమైన జీవితం. కానీ ఈ బండి లాంటి వాళ్ళు మరి ఎందుకు వాళ్ళకు గుండి తెలుస్తలేదో కానీ వాళ్ళకు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు పోయింది, సెక్రటరియట్కి ఎందుకు పోయింది. మరి నీలాగా పార్లమెంట్కి పోకుంటే ఇంటికాడ కూర్చోలేరు కదా. ఒక అసహాయ మంత్రులు 2 వేసిండ్రు తెలంగాణకు. ఈ 70లో అని కిషన్ రెడ్డి అంటే 70లో అని నేను అంటాడు. 2 అంతే తప్పితే వీళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు. 15 నెలల్లో కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేసింది, 6 గ్యారెంట్ల పేరుతో ప్రజల్ని మోసం చేసింది. దాన్ని ప్రశ్నిద్దామంటూ కూడా భారీ బహిరంగ సభ పెట్టిన తర్వాత ప్రజలకు రమ్మని ఆయన అప్పుడు అడుగుతారు, ప్రజలు తెలుస్తుంది. ఆర్థిక విధ్వంసం, సామాజిక విధ్వంసం, రాజకీయ విధ్వంసం చేసిన విధ్వంసకారుల పార్టీ అది. టీడీఎల్పీ స్వాహ, సిఎల్పి స్వాహ. ఎంతమంది ఎమ్మెల్యేలు చేసుకుని చేయలేదు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఇది ఆర్థిక విధ్వంసం, అది పొలిటికల్ విధ్వంసం. అది తర్వాత సామాజిక విధ్వంసం ఏంది, మనమేం బీసీ బిల్లు తెచ్చి బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో చేయమంటే వాళ్ళు ఏం చేసిరు, ఓయ్ నువ్వు ముదిరాజా శబలో బాబా, నువ్వేందంటే గొల్ల అయినట్టు నువ్వు గొర్రెలు కాసుకోపో, నువ్వేంది ఎరకలా నువ్వు పందులు కాసుకోపో. ఇదా దరిద్రుడు చేసింది.
చేపలు పట్టిన చేతికి చట్టం ఎట్లా చేయాలనో నేర్పేది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఒక చాకలిని మంత్రిని చేసిన చరిత్ర భారతదేశంలో. బసవరాజ్ సారయ్య గారిని మీరు చూస్తే వరంగల్ ఒక బంజారా నాయకుని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, బలరాం నాయకుని. మీ ముఖానికి మీ పార్టీకి ఒక దళితున్నన్న ఎప్పుడు మీ ముఖానికి అధ్యక్షుని చేసిన పాపం లేదు. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడైతే, ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు 25 years. ఇక ఏం బీక నీకు ఇక. అయ్యా ప్రెసిడెంటు, జాతీయ ప్రెసిడెంట్, ఆయన రాష్ట్ర ప్రెసిడెంట్ కూడా వేరేటోళ్ళు లేడు. వాళ్ళ పార్టీ పేరేంది, భారత రాష్ట్ర సమితి. మళ్ళీ తెలంగాణ అస్తిత్వం అంటారు. ఒరే తెలంగాణను వదిలేసిపోయిన రోజు మీరు ఏడవండి. తెలంగాణను ఎందుకు తీసేయండి మీ పార్టీ? అది ఫస్ట్ చెప్పండి జనానికి. అంటే రాజకీయ విలువలు, నైతిక విలువలు, సామాజిక విలువలు, ఇక ఆర్థిక విలువలు అన్ని వల్ల వచ్చేసి ఇప్పుడు వచ్చి లొడలోడ మొత్తుకుంటే కేసీఆర్ ఓడించడానికి వేసి గుద్దితే లోపలికి పోయి ఫామ్ హౌస్లో పండుకొని ఉన్నాడు. రమ్మని యాడికి వస్తాడు, రమ్మని. మా అయ్య వస్తాడు చూడు, మా అయ్య వస్తాడు చూడు నేను అంటాడు. మా మామ వస్తాడు చూడు, మామ యాడికి వస్తాడు రాలేకనే ఇంట్లో వండి మిమ్మల్ని అక్కన మాదనను అని చేస్తారు అనుకుని మేము అనుకున్నాం. మంచి తెలుగు కళ మంత్రులు అవుతారు అనుకున్నాం. మీరేమైనరు 23-24 అప్పుల కేసులు అయినరు. మీరేం మాట్లాడుతారో మీకే తెలుసు. మీరు చేసిన విధ్వంసం మీరే చెప్తున్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి వాళ్ళ గురించి పట్టించుకోదు. ప్రజలు మా లక్ష్యం. సో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమో ఇటు హెచ్యూ భూమిని అవసరమైతే హెచ్యూని తీసేస్తాం, దాన్ని మొత్తం కంప్లీట్ ఎక్కువ పార్టీ చేస్తామని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు అంటారు. ఎవరని లేదు, ఒక ప్రతిపాదన సమాజం నుంచి వచ్చింది. ఇక్కడ 2000 తీసుకుంటే 4000 మంచి ప్లేస్లు ఇవ్వండి, ఈ కాంక్రీట్ జంగిల్ ఉంది. కానీ అలాంటి ఏం ఆలోచనలు లేవు. ఈ 400 acres అది ప్రభుత్వానికి సంబంధించింది. ప్రైవేట్ వ్యక్తులకు కట్టబట్టే కుట్రలోనే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ పింక్ లోటస్ మీడియా బంధం, పింక్ లోటస్ పార్టీల యొక్క వాయిస్ నేకం చేసింది. నాకు ఎట్లా తెలిసిందని మీరు అనుకోరు. మన అంతా తెలుగు ఛానల్లే కదా. నేనేం చేసిన, మొన్న ఇంగ్లీష్ ఛానల్కి పోయినా, మొన్న ఇంకోటి ఇంటర్నేషనల్ ఛానల్కి పోయినా. నాకు తెలియదు అంటే ఇంటర్నేషనల్ ఛానల్ అని. అక్కడ వాళ్ళు కూడా ఇదే చెప్తుండ్రు. ఒరే హెచ్సియు భూములు మీరు ఎందుకు తీసుకున్నా అంటే, ఒరేనైనా మేము హెచ్సియు భూములు కాదు, ప్రభుత్వ భూమి అని కోర్టుకి ఇచ్చింది. దాన్ని మేము TGIICకి ట్రాన్స్ఫర్ చేసి, అది రేపు ఏవైతే 1,79,000 కోట్లు లేకపోతే ఇంతకుముందు 24,000 కోట్లు వచ్చిన ఆ ఫ్యాక్టరీలు, కంపెనీలు అవి కూడా రెడ్ కంపెనీస్ కావు. గూగుల్ లాంటి లేకపోతే అమెజాన్ లాంటి ఇట్లాంటి వాటికి అలొకేట్ చేయాలి మేము. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి 2,300 ఎకరాలు ఇందిరాగాంధీ ఇచ్చింది. 2,300 ఎకరాల్లో బిల్డింగ్లు పోను మొత్తం పర్యావరణమే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని సెంట్రల్ యూనివర్సిటీ కట్టారు కాబట్టి మీరు దాంట్లో ఉండే డీర్లను చంపినరు, నెమల్ని చంపిరని ఎవరేమన్నారు. ఎందుకంటే అది విద్యా అవసరాల కొరకు. ఇక్కడ కూడా ఉద్యోగ అవసరాలు ఉన్నాయి, అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి అది ప్రభుత్వాన్ని. ఒకవేళ మాది ఇది అని చెప్పి నిజంగా అచీవ్ కనుక తేలిస్తే 400 acres చేసి 800 acres ఇద్దాం. మనది కదా అది. ఇందిరాగాంధీ ఇచ్చిన యూనివర్సిటీ, మోడీ ఇచ్చింది కాదు అది, లేకపోతే కేసీఆర్ కట్టింది కాదు. ఉన్నాయి దాంట్లో ఆయన 23-24 ఎకరాలు హై రైజ్కి ఇచ్చింది. ఎల్లయ్యకి అడుగు తీయాలని మళ్ళీ కలవలే. కానీ మీరు అడిగితే కలిస్తాడు. కానీ కిషన్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారంటే, రాష్ట్రం అప్పుల రాష్ట్రం, ఒకసారి మాకు అధికారం ఇస్తే ఈ అప్పుల రాష్ట్రం నుండి గట్టెక్కిస్తామని కిషన్ రెడ్డి గారు. ఏమి ఇవ్వవా నువ్వైతే? ఉత్తగానే అధికారం కావాలన్నా? నువ్వైతే ఏం చేయవు రాష్ట్రానికి. ఇక్కడ ఉన్నాయి దోసుకొని పోతానికేనా? సొంటకాయ అని ఎందుకే వీళ్ళు మంత్రులు? నాకేం అర్థం కాదు. మా ఉద్యమ సహచరుడే నేను. ఇప్పుడంటే కాంగ్రెస్లో ఉన్నా. కానీ అరే మీరేమన్నా ఇయ్యండి రా బాబు, మీ కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు ఏమో పసుపు బోర్డు అన్నారు, దానికి లెక్క లేదు, పత్రం లేదు. ఇప్పటికీ గిరిజన యూనివర్సిటీ అన్నారు. డిక్లేర్ చేసినాం అంటే అలీగాక ₹1 ఇచ్చి పండుగ చేసుకోపో అంటారు కదా బ్రహ్మానందం. అట్లున్నది ఇప్పుడు. బ్రహ్మానందం ఎమ్మటి అలీ పడ్డట్టు పడాలి ఇప్పుడు వీళ్ళు ఎమ్మటి. ఏమైనా చెయ్యండి రా నాయన, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు. మీకు అధికారం కావాలి దేనికి? సచ్చు సన్నాసులాగా ఇక్కడ ఉండి మాట్లాడతాను తప్ప మీ ఎంట కూడా ఒక దేశస్థాయి అంశాలను ప్రస్తావనకు తెచ్చే నాయకులు లేరు. ఇప్పుడు ఈ అంశం ఉన్నది, పక్కన ఉన్న అంశం ఏంటిది? అది పార్లమెంటరీ డీలిమిటేషన్ ఉన్నది. ఏం మాట్లాడుతుండ్రు? నీ కిషన్ రెడ్డి లేకపోతే ఆయన పేరేంది, బండి సంజయ్, పెమ్మసాని, ఇంకో రామ్మోహన్ నాయుడు, అక్కడ ఏదో ఉలగలగల అని అటు ఉన్నాడు, ఈడ ఆయన ఉన్నాడు. వాళ్ళు మొత్తం బీజేపీ పాట పాడుతుండ్రు. సౌత్ ఇండియా రా నాయన, ఇక్కడ నష్టం జరుగుతుంది, ప్రాంతీయ అస్తిత్వం కోల్పోతున్నాము అని చెప్తే లేదు దేశాన్ని తుకుడే చేసానికి కొన్ని పార్టీలు వచ్చినాడు. ఈ తుకుడగాడు ఆడున్నాడు 40 years బ్యాక్. ఎక్కడున్నాడు తుకుడగాడు? ఇలా మేము ఏర్పాటు చేసిన ఈ దేశం మీదకి వచ్చి ఇప్పుడు అధికారం చెలాయించి ముస్లింల మధ్యన, క్రిస్టియన్ల మధ్యన, హిందువుల మధ్యన, ఆడ మొగోళ్ళ మధ్యన, లేకపోతే ఇతరత్ర అన్నిటి మధ్యన విడగొట్టి పాలించాలని చూసే ఈ బ్రిటిష్ ఐడియా ఉన్న బీజేపీని ఎవడు పట్టించుకోడు. సో ఫైనల్ గా ఏం చెప్తారన్న? మరి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. సో మరి 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం కేటీఆర్ చెప్తాను. మీరేమో అంతేం లేదు, అంత ఫేక్ ప్రచారం అని మీరు అంటున్నారు. వాళ్ళు ఏమంత ధీమాగా చెప్తా ఉన్నారు.
ఎవరికైనా ఆశ ఉంటుంది, ఆశపడడంలో తప్పలేదు. కానీ కొట్లాడరు కనీసం. ఈ పసలేని విషాపూరిత ఆలోచనలు బయటికి పంచేటి కుట్రలు ఇవన్నీ మీరు చేయాల్సింది చివరి డేస్లో నాయన. ఈ కుట్రలు అన్నీ చేస్తారు. ఇవన్నీ చేస్తే మరి వాళ్ళ పేరేమంటారు సినిమాల విలన్ల చివరికి చేస్తుంటారు కదా, ఇక అదొక్కటే తప్పితే ఇంకోటి లేదన్నప్పుడు చేయాలి. ఇది మొదట్లోనే చేసి మీ పరువు ఎందుకు తీసుకుంటారు? ఒక్కటన్నా విలువ ఉన్నదా? మూసి తెచ్చినాం, హైడ్రాప్ జాకులు తెచ్చి ఇడ పెట్టారు, కులగొట్టినామని. ఇంకా మూసిలో మనం కొలితే వదిలే బదులు పెట్టలే, హైడ్రా అన్నారు. వాళ్ళే ఇచ్చిన వాళ్ళు ఎగుల కొడితే బాధపడిపోతారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చి పైసలు అడుగుతున్నారు, నీకు అప్పుడు ఇచ్చిన కదా ఇయ్యమని. ఈయననే మనోడ కేటీఆర్ అప్పుడు అంతా ఇచ్చిన పర్మిషన్. ఉద్యోగాలు ఇస్తామంటే అశోక్ నగర్కి పోయి వేరే వాళ్ళ మధ్యన పెట్టేసి మీరు కొట్లాడరు అంటారు. అరే మేము ఫ్రీ బస్ ఇస్తామంటే ఆడోళ్ళకి మగోళ్ళకి పంచాయతీ పెట్టి మాకు మగోళ్ళకి బస్సులు కావాలనిపిస్తారు, లేదంటే ఆటో వాళ్ళని లేపుతారు. నువ్వు ఏది చెయ్యి. ఇప్పుడు భూమి తీసుకొని ఇది చేస్తామంటే ఇప్పుడు సినీ పోలీసులో ఉన్న భూమికి ఎట్లా చేసిండ్రు మరి? దాన్ని కూడా ఇప్పుడు ఏదో పార్కుగా ఏమో పార్క్ కావాలంటే ఎకో పార్క్ కావాలంటే చేస్తారు అయినా. అప్పుడు 100 కోట్లకు ఎకరం అయితే తెలంగాణ పరపతి అట్టినాయి. ఇప్పుడైతేనేమో తెలంగాణ పరువు పోతుందట. ఏం రా నాయన మీరు అధికారంలో అయినా ఇంకా ఆ కళ ఒకవేళ రాత్రి కళ వచ్చినా మర్చిపోమను కేటీఆర్. ఎందుకు ఈ 23వ కుల కేసుతో ఇంకేమీ కాదు. వాళ్ళ అయ్య రాడు, ఈయన మాకు ఎస్సెట్ పార్టీకి. ఈయన మాట్లాడే మాటలు మాట్లాడుతుంటే మా పార్టీకి మైలేజ్ పెరుగుతూ మాట్లాడమని ఎవరైనా మాట్లాడడం మంచిది. మీ పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, కొందరు లీకులు ఇస్తారు పార్టీకి, ప్రతిపక్షానికి. లీకులు అయితే తప్పు అయితే సోషల్ మీడియా అంత తొందర నేనేమంటున్నా, లీకులు ఇస్తే తప్పైతే సరిదిద్దుకుందాం, మంచి అయితే మంచి పేరు వస్తుంది. లీకు ఏంటిది? చెడు చేస్తే కదా జరుగుతుంది ప్రతిపక్షం నుంచి. అది అబద్ధ ప్రచారాలు చేస్తుండ్రు వాళ్ళు. ఒకవేళ ఈ లీకులు ఇచ్చేటోళ్ళు ఎవరు ఇస్తారని మీతో చెప్పినా కూడా ఆ లీకులు ఇచ్చేటోడు కూడా ఎవడు కరెక్ట్ కాదని తెలుస్తుంది కదా. ఇప్పుడు ప్రభుత్వ భూమి కాదని ఎవరైనా చెప్పితే అది ఏం లీక్ అన్నట్టు. ఒకవేళ నువ్వు అన్నట్టే ఎవరు వెళ్ళలేవు మళ్ళీ లేవు ఇచ్చిండు అనుకున్నాను. లీకులు లేవు, పాడు లేదు. వీళ్ళంతటా వీళ్ళే సెల్ఫ్ గోల్. ఒకటి, వీళ్ళ రాజకీయ రహస్య ఒప్పందం, పింక్ లోటస్ బంధం ఇవన్నీ చేయిస్తుంది. రేవంత్ ఒక్కడేండు ఇప్పుడే టార్గెట్ చేద్దాం, వేసేద్దాం, నిర్ణయాలు తీసుకున్నది పని చేయకుండా చేసి కాళ్ళ కట్టెలు పెడితే ప్రజలే మిమ్మల్ని కాళ్ళ కట్టెలు పెడతారు. కాబట్టి మీకు అధికారం వస్తుందని కలగా నేను చెప్తున్నా. ఇంకా కిషన్ రెడ్డికి కూడా మీరు చెప్పురి, లేకపోతే మీరు కలిసినప్పుడు చెప్పురి, ఈ పగటి కళలు బంద్ చేసి మీరు ప్రజల కోసం ఏమన్నా చేస్తే మీరు అధికారం ఆశించవచ్చు. మీ ఓడే సాగు తప్పి కళ్ళు లొట్టబోయేటట్టు పోయిండాడు సార్ దయాకర్ ఇట్లా అనడానికి చెప్పు. నితీష్ కుమార్ ఎగిరిపోయి చంద్రబాబు ఇటు ఎగిరిపోతే 2 కట్టెలు పోతే అయ్యా కిందనే వచ్చిందే సాగు తప్పి కళ్ళు లొట్టపోయి 230, ఇంకా వచ్చేసారి 130 వస్తుంది, 110 వస్తుంది. వేగంగా పడిపోతున్న బీజేపీ పడవను ఎక్కి కిషన్ రెడ్డి పగటి కళలు అంటుడు. బండి సంజయ్ కూడా అసలు బండి సంజయ్ ప్రాబ్లం ఏందని కొంతమందిని అనుకున్నా. ఆయన ప్రెసిడెంట్ చేస్తారా చేయరా అని ఈ మధ్య టీఆర్పీ డిబేట్లు వచ్చేటట్టు చేస్తుండట. ఇస్తే మరి ఆ బండి సంజయ్కి మరి ఎందుకు తీసేసిరో కనీసం వాడికి ఏడు వాళ్ళ కాడికి పోయి వెనకటికి చెప్పులు మోసినట్టుగా ఇప్పుడు పోయి ఏడువండి కనీసం పోయి నాకు ఈరు సార్ అని. ఈటలు రాజేందరికి ఏదో ఇస్తానన్నారట, మళ్ళీ ఆయనకి ఎట్లు ఇస్తారు అని ఏడుస్తుండట. ఈ ఏడిపే ఇదంతా మనల్ని అందరూ ఏడిపిస్తుండ్రు. రోజు పొద్దుగాలు వేస్తే బండి సంజయ్ చూడలేక వస్తారు అందరూ ట్రోల్స్ ఇవన్నీ కూడా. కాబట్టి మేము ప్రభుత్వంగా ప్రజల పక్షాన కొట్లాడతాం అంటే ఎక్కడ మొన్న ఢిల్లీలో పెట్టినాం, ఓబీసీ గర్జన పెట్టినాం. ఎందుకు పెట్టినాం? ఒక ఆయన అంటుండు బిల్లు ఇన్నే ఉన్నది అలాగొట్టాడి అని అంటాడు. మరి నాయన గవర్నర్ నుంచి తెప్పించుకోవాల్సిన బాధ్యత మీది. గవర్నర్ సెండ్ చేస్తాడు, బట్ మీ స్టాండ్ ఏంది చెప్పమంటే మీరు కూడా రాలేదు కదా. బీజేపీ వాళ్ళు రాలే, బీఆర్ఎస్ వాళ్ళు రాలే, ఒకటే రాగం పాడుతుండ్రు కదా బీసీల దగ్గర. కాబట్టి ఇవన్నీ కూడా అవి ఎన్నిసార్లు తీసినా వాటి డిఎన్ఏ ఒక్కనే వస్తున్నది. బీజేపీ కమలం గుర్తును, బీఆర్ఎస్ దేం పువ్వు అది గులాబీ పువ్వును, 2 మాకు చెవులో పెట్టాలని చూడకు, 2 చేయితో పిసికేస్తాం.